మాట్లాడకపోయినా జరగాల్సిన దాన్ని జరిగేది భౌతిక ద్రవ్యాలతోనే ఉంటది. కాబట్టి వాటి అవసరాలు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ వాటికి మించిన శక్తిని దానికి తీసుకున్న ఫలితానికి ఎవరు ఇవ్వలేనంత మించిన శక్తిని ఎవరు చేయలేని దాన్ని చేస్తారు గురువు. అదొక్కటి గుర్తించాలన్నమాట. అట్లా మీరు ఎవరికి ఎంత అవసరమైందో అయితే మీకు తెలివితేటలు ఉంటే, మీరు టైం స్పెండ్ చేయగలిగితే, మీరు ఫాలో అవ్వగలిగితే, ఆ యూట్యూబ్‌లో చెప్పే వీడియోలు గాని, లైవ్ గాని ఏ టు జెడ్ వినగలిగితే, ఏ టు జెడ్ ప్రెజెంట్ చేయగలిగితే, ఏ టు జెడ్ సాధన చేయగలిగితే, మీకు ఎలాంటి ప్రదేశాలకు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, ఎలాంటి ఖర్చు అవసరం లేదు. అలా కాదు, మాకు పర్సనల్ సర్వీస్ కావాలి, మాకు కొన్ని అర్థం కావు, మాకంత క్యాచింగ్ లేదు, అలానే మాకు సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పుకొని పర్సనల్‌గా నేర్చుకోవాలి, ఇలా ఏవేవో ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇలాంటి డిఫరెంట్ వేలో సౌకర్యాలు అందరూ కల్పించడం అన్నమాట. డిఫరెంట్ వేలో ఎవరు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా